హలో ఫ్రెండ్స్, కాళేశ్వరం మీద కాగ్ కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ అండ్ జనరల్ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో టేబుల్ చేశారు. నిజానికి ఈ రిపోర్టులో ఏముంది అన్న విషయం 7 నెలల క్రిందనే లీక్ అయింది. అది లీక్ అయినప్పుడు మనం చాలా డీటెయిల్డ్గా ఈ ఛానల్లో ఒక వీడియో చేశాము కాబట్టి మళ్ళీ ఆ డీటెయిల్స్లోకి వెళ్ళబోట్లేదు. కానీ ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం, ఏంటంటే కాగ్ నివేదిక ప్రకారం ఇప్పటికే 1,00,000 కోట్లు ఖర్చైన ఈ కాళేశ్వరం పథకానికి ఇంకొక 47,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికి ఖర్చు పెట్టిన 1,00,000 కోట్లలో కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో 72,000 కోట్లను అప్పుగా తీసుకొచ్చారని, వీటిని వచ్చే 10 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ చెల్లింపులు దాదాపుగా 2.5 లక్షల కోట్లు అవుతుంది అనేది కాగ్ చెప్తుంది. ఇదంతా కూడా ఎప్పుడు మేడిగడ్డలో ఉన్న సమస్యలు బయట పడకముందు చేసిన నివేదిక. ఇప్పుడు కాళేశ్వరం కింద ఉన్న ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డతో మొదలుపెట్టుకుని అనేక బ్యారేజీల్లో లొసుగులు బయటపడుతున్నాయి. వాటికి రిపేర్లకు అదనంగా ఖర్చు పెట్టాలి. ఇవన్నీ కలిస్తే ఎంత అవుతుందన్నది మనం చెప్పలేము. నిజానికి గతంలో ఇంకొక వీడియోలో కూడా చెప్పాను నేను, కాళేశ్వరం కుంగిపోతుంది అంటే చూసారా మేము చెప్పినట్టే జరిగింది అని చెప్పగలిగే కండిషన్లో ఎవరూ లేము. ఎందుకంటే కాళేశ్వరం మీద తెలంగాణ పెట్టుకున్న ఆశలు చాలా ఉన్నాయి. ఎంత అవినీతి జరిగినా ఎంతో కొంత మంచి జరుగుతుంది అని నమ్మిన తెలంగాణ ప్రజలను కల్వకుంట్ల కుటుంబం ఎట్లా దగా చేసింది అనటానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఉదాహరణ. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ దీని గురించి ఏమీ మాట్లాడకపోవడం. గతంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, మామూలుగా నిప్పులు చెరగాల్సిన భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. బండి సంజయ్ దగ్గర నుంచి ఎవరూ దీని గురించి ప్రస్తావించట్లేదు అంటే అర్థం ఏంటి? వచ్చే లోక్సభ ఎన్నికల్లో వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తారా అన్న అనుమానం రాక తప్పదు. కలిసి పని చేస్తారు అనే అనుమానం చాలామందికి ఇప్పటికే ఉంది. అయితే అది బహిరంగంగా చేస్తారా, వెనక చాటుగా చేస్తారా అన్నది మాత్రమే తేలాల్సి ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, జాయిన్ బటన్ నొక్కి మెంబర్స్గా చేరండి. థ్యాంక్ యూ.